అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఏ ఫాదర్ అయినా ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేస్తారా, ఆనందపడతారు. మీ ఫాదర్ లాగా బయటకు చెప్పలేకపోవచ్చు, దిష్టి తగులుతుందని చెప్పకపోవచ్చు, ఏదో ఫర్ రీజన్స్. మోర్ కమ్యూనికేట్ ఉన్నాయి పిల్లల విషయంలో. అదే అది మీరు చిన్నప్పుడు అంటే మిస్ అయింది. నేను వరుణ్తో కానీ నిహాతో కానీ చాలా కమ్యూనికేషన్, వెరీ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను. ఇంకా వాళ్ళే నాతో సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. ఒక్కోసారి చెప్తానంటే నేనే చాలా ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాను. అందులో నాకు నిహార్కి చాలా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్. వరుణ్ బాబు కూడా ఉంటుంది, కాకపోతే వాడికి మరి చిన్నప్పటి నుంచి వాడు కూడా కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ, స్పీడ్గా ఉంటాడు. సో వాడితో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, దానికన్నా ఎక్కువ నిహారితో ఉంటుంది. అయితే ఒకటేంటంటే వరుణ్ బాబు కానీ నిహారికి కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో నేను ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు. అంటే వరుణ్ని ఏదో మనం ఐఏఎస్ ఐపీఎస్ చదివితే మా నాన్నకి మా మీద ఎలా ఉండేదో మాకు కూడా మా వరుణ్ బాబు హైట్ బాగుంటాడు, బాగా చదువుతాడు, మంచి స్టూడెంట్ వరుణ్, అవునా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, చదువుతాడు, ఇది చేద్దాం. కొంతకాలం జరిగింది. నేను ఆరెంజ్ సినిమా చేయటానికి వెళ్ళాను. దానికి ముందు ఎందుకు ఒకరోజు నాన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ నన్ను నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏంట్రా ఏదైనా ఆటలుగా ఉంది ఏంట్రా యాక్టింగ్ అంటే అని అనొచ్చు నేను, కానీ అనలా. ఎందుకనలేదంటే అసలు నాకు ఏ హక్కు ఉంది, వాడు యాక్టర్ అవుతానంటే నాకేంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి. వాట్ ఐ కెన్ డూ, అట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా. ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీ ఉండి మనం కూడా ఇద్దరు ఆ ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా. సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్నాను. నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే ఒకటి బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు, నేను కంట్రిబ్యూట్ చేసింది కూడా ఏం లేదు. నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయలేదు. అప్పటికే ఎగ్జాస్టెడ్, నా బ్యాడ్ లక్ వాట్ ఎవర్. నేను ఒకటి చెప్పాను, బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో, నువ్వు ఒక హీరో అవ్వాలనుకున్నావా, ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించు. మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా, ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా, నేను మంచి యాక్టర్ అవ్వను అంతే, ఇది కరెక్ట్. మంచి హీరోని ఎవడు అవ్వడన్నా చాలా మంది అనుకుంటారు, హీరో అయిపోయాడు, హీరోలు ఎవరు అవరు. నువ్వు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరోవో కాదు జనాలు డిసైడ్ చేస్తారు. రెండోది, నన్ను ఎందుకు చూడాలి, నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించను. నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా. అరే ఈ అబ్బాయిలో ఏదో యూనిక్ ఉంది, యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది, కొత్తదనం ఉంది అనిపిస్తుంది కదా. ఇవాళ మనకి ప్రభాస్ని చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు, ఏమున్నాడు అక్కడ అనిపించింది కదా. మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా, ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు. ఒక జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఇంత ఫైరీ ఉన్న కుర్రాడు, ఇంత ఫైర్ ఉంది కుర్రాడు. చరణ్ బాబుని చూస్తే ఒక చిరంజీవి గారిని యంగ్లో చూసినట్టున్నాడు. ఎవరు అన్నయ్య గారు అబ్బాయిని పక్కన పెట్టు అంతే, నేమ్ ఎనీ అదర్ హీరో ఎనీబడి. వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకు ఏదో ఉందా, రవితేజ చూడు, ఇంకొక అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ యూబీసీఐ అంటే వాట్ ఈస్ యువర్ యూఎస్బీ, అది చూసుకో. దెన్ యూ డిసైడ్ అండ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ సపోర్ట్ చేస్తాను. సో ఆ మన మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చరు, తర్వాత కృషి వాళ్ళేమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ నేను కూడా చేయటం జరిగింది తప్ప, అందుకే మిగతాదంతా వాడు కష్టపడి తయారు చేసుకునేది. ఫ్రాంక్లీ టెల్లింగ్, వాడు కష్టపడి తయారు చేసుకునేది, వాడుకున్న ఈ గ్రౌండ్ ఏది మాది కుటుంబం తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప, వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ ఓన్లీ, తనకే సంపాదించు. ఓకే, ఒక్క ఫోన్ చేసి ఏమండి మా వాడితో సినిమా తీయండి, ఏమండి ఎవరైనా డైరెక్టర్ ఏమన్నా మా వాడితో ఒక సినిమా తీసి ఏ తండ్రి అడిగితే అంతే, అలా కొంతమంది అడిగామని తప్ప ఒకరిద్దరు నేను ఎవరిని అడిగిన కూడా పాపం అన్నీ వాడే పరిచయాలు. వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది, వాడి అదృష్టం ఏంటంటే మంచి హైట్ పర్సనాలిటీ, మంచి వింటేజ్ హీరో లాగా. అలాగే న్యూయార్క్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది, కొంత సక్సెస్ అయింది. దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలనే ఒక లోపల చాలా స్ట్రాంగ్. ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే, ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని. ది లేటర్ ప్రూవ్డ్, మామూలు ప్రూవ్. సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాను ఆయన.
వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు. నేను అడగను. నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేసుకుని కథ ఎలా ఉందో చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చేయను నేరికి. కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు టేక్. నేను రేపొద్దున నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు. మా నాన్న చెప్పబట్టి మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అనేవంటే నేను ఎక్కడైతే నువ్వు 100% క్లెయిమ్ చేసుకోవాలి అది క్లెయిమ్ చేసుకోలేదు. పోయింది అనుకో అతని మాట ఇన్ని పోయింది అనుకుని అది రాకూడదు. సో వాట్ ఎవర్ యూ అచీవ్ యూ ఎంజాయ్ ఇట్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. అందుకే నా ఇన్వాల్వ్ కాదు నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కాదు. బట్ ఎప్పుడైనా అడుగుతా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకోండి కావాలంటే ఐ విల్ బి దేర్ అంటారు అంతే. సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ దెమ్ చాయిస్. నువ్వు మీరు ఎలాగ ఉండాలి అలా. అండ్ ఐ నెవర్ డిమాండ్ ఐ నెవర్ ఆస్క్ దెమ్ హౌ సక్సెస్ఫుల్ దే ఆర్. అది నాకు అనవసరం అనిపించింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.